God bless. నిఖిల్ గారు Thank you, sir. నిఖిల్ గారు Sir, sir. ఇక్కడ నిఖిల్ గారు Murthy garu, how are you, sir? ఫైన్ సార్ చాలా బాగుంది టీజర్ Sir, your fan following is amazing, sir. గాడ్ బ్లెస్ సో అంటే ఇక్కడ ఉన్న ఆల్ మీడియా పీపుల్ అందరూ ట్వీట్స్ నేను చదువుతుంటాను బట్ మీవి కూడా అందరూ ఫాలోయింగ్ యూ. థ్యాంక్ యూ Sir. సార్ టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. Sir. సో బట్ కార్తికేయ టు స్వయంభూ Sir. ఇండియా హౌస్ సార్ దీని బాయ్ నెక్స్ట్ డోర్ స్వామి రారా Sir. సూర్య వెస సూర్య ఈ నిఖిల్ని మేము పూర్తిగా మిస్ అయిపోయినట్టేనా? సార్ మధ్యలో 18 pages అనే సినిమా వచ్చింది కదా సార్. అవును అది పాండమిక్ లో చేసిన సినిమా, కార్తికేయ 2 కన్నా ముందు చేసిన సినిమా. అదే బట్ కార్తికేయ 2 అని చెప్పి స్టార్ట్ చేశాను, అందుకని కార్తికేయ 2 స్వయంభూ ఇండియా హౌస్. సార్ ఈ నెక్స్ట్ కార్తికేయ 3 ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయబోతున్నారని తెలుసు. ఈ ఇయర్ ఎండ్ నుంచి కార్తికేయ 3 కూడా ఉండబోతుంది. కార్తికేయ 3 స్టార్ట్ చేయబోతున్నారు, చందు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. సార్ అది ఓకే. అంటే ఇంకా మేము ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నిఖిల్ని మిస్ అయిపోయినట్టేనా? సార్ అంటే 100% మీరు చెప్పినట్టు నేను చేస్తాను సార్. బట్ నాకు తెలిసి ఒకవేళ కథ అన్నది అంటే ఇప్పుడు 2 types ఆఫ్ మూవీస్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ సార్. అంటే మనం ట్రెండ్ బట్టి కూడా అండ్ యూనో పీపుల్ టేస్ట్ బట్టి కూడా వెళ్ళాలి. ఇట్స్ కాస్టింగ్ 295 రూపీస్ మినిమం పర్ టికెట్. అది యూనో విచ్ ఇస్ ప్రిటీ లార్జ్ మనీ అది. సో నాకు తెలిసి అలా ఉన్నప్పుడు పీపుల్ వాంట్ టు హ్యావ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మంచి సినిమా చూడాలి, పెద్ద సినిమా చూడాలని ఉంటుంది సార్. లేదంటే చాలామంది ఓటీటీసీ కూడా చూస్తున్నారు సార్. అది వాస్తవం, మనం అందరికీ తెలిసి ఇది మనం ఎక్కువ మాట్లాడుకోం బయట. బట్ అమ్మా కొంచెం జరగండి అమ్మా మీరు, సారీ. సో ఆ మాట్లాడుకోం బట్టినా ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. నేను ఒకవేళ ఒక గై నెక్స్ట్ డోర్ సినిమా చేస్తే అది లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. బికాజ్ డిస్ట్రిబ్యూటర్స్కి మనం వాళ్ళకు కూడా మనం వి షుడ్ నాట్ ఒక ప్రోడక్ట్ చూపించి ఒక ప్రోడక్ట్ అమ్మకూడదు. సో ఐ ఫీల్ దట్ యూనో ఒకవేళ ఇట్ ఇస్ లిమిటెడ్ ఆడియన్స్కి ఉంటుంది. ఒక గై నెక్స్ట్ డోర్ ఒక చిన్న సినిమా చేస్తాం అంటే అది ఓటీటీకి కానీ వెబ్కి కానీ అలా చేయడం నాకు ఇష్టం సార్. ఐ విల్ డెఫినెట్ డూ ఇట్. ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ కావాలి సార్. ఎస్ డైరెక్టర్ గారు సార్ నమస్తే సార్. ఒక ఆయుధం, ఒక యోధుడు, ఒక సమస్య, ఇంతేనా ఈ స్టోరీ? ఇంకేమైనా ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఇది టూ సింప్లిస్టిక్గా ఉంది సార్ మీరు చెప్పినది సార్. నేను చూసిన మేరకు చెప్తున్నా. ఇలే సార్, టీజర్లో ఒక ఆయుధం చూపించారు, తర్వాత ఒక సమస్య చూపించారు, తర్వాత ఒక యోధుడిని చూపించారు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, బాయ్ మీట్స్ గర్ల్, ఫాల్ ఇన్ లవ్, వాట్ హ్యాపెండ్ అలాంటి ఇస్ ది, ఇఫ్ యూ సింప్లిస్టిక్లీ సే ఇట్ ఇస్ దాట్ సార్. ఇఫ్ దాట్ లవ్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ జూబ్లీ హిల్స్, అది ఒకటి సార్. అదే లవ్ స్టోరీ టైటానిక్లో పెట్టేస్తే అది వేరే అయిపోతుంది సార్. సో దాట్స్ హౌ ఇట్ ఇస్ సార్. ఇట్స్ ఒక స్మాల్ విలేజ్ బాయ్ హూ వాంటెడ్ టు బికమ్ అ వారియర్. సో ఆ టైంలో ఎలా జరిగింది, ఒక ఎస్ఐ కా బేటా ఐపీఎస్ होने के लिए चाह रहा है. సో ఎలాంటి ఒక స్టోరీ సార్. అది విచ్ ప్లాట్ఫామ్లో మనం పెడతాం, అక్కడ ఆ టైంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ వేరే వేరే ప్రొటాగనిస్ట్ ఎవరు, వేరే వేరే పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ దోస్ టైమ్స్ ఎవరు. అండ్ ఇట్స్ ట్రూ స్టోరీ. And it's a true story. నిజంగా జరిగింది సార్. ఇది కథ Yeah. చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ సార్. అది మనం మాట్లాడుకోం బట్ జరిగింది సార్. అంటే ఎక్కడ? తమిళనాడు అండి? సార్ మన చిత్తూరు ఏరియాలో జరిగింది. చిత్తూరు తంజావూరు మధ్యలో ఆ టైంలో మెనీ కింగ్డమ్స్. చిత్తూరు తంజావూరా? అవును సార్. చిత్తూరు తంజావూరు చింతూరు. అందుకే సార్ మన పాన్ ఇండియా సినిమా అనుకుంటాం కదా. ఇది సౌత్ ఇండియా. మేము అందుకే తమిళ్ మార్కెట్ కూడా చాలా టార్గెట్ చేస్తాం సార్. బికాస్ Okay. Sir, humbly I would like to say only one thing, sir. The demarcations of the states were just from 1950. ఎస్ ఎస్ ఓకే. సో మనం అందరూ ఒకటే సామ్రాజ్యం, మన అందరూ ఒకటే పీపుల్. ఎస్ ఓకే. సో సౌత్ ఇండియా ఆర్ ఇండియా మన ఎలాంటి చెప్తే వీ డోంట్ సీ గాంధీ యాజ్ అ గుజరాతీ సార్. బోస్ ఇస్ నాట్ అ బెంగాలీ, బోస్ ఇస్ ఇండియన్. ఓకే సార్. అలాంటి దీస్ లైన్స్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ స్టేట్స్, ఇట్ ఈస్ అ రీసెంట్ ఫినామినా. And we are talking about a film that happened 1000 years ago, sir.